హాయ్ బ్రో. హాయ్ బ్రో. తండేల్ సినిమా రాబోతుంది కదా, అసలు ఎలా ఉండబోతుంది ఏంటి? బ్రో తండేల్ ఒక విధ్వంసం క్రియేట్ చేస్తుంది బ్రో. సో మనం అనుకున్నట్టు ఇంత ముందు సినిమాలో ఆడియో లాంచ్ లో ఎప్పుడైనా సరే మన నాగ చైతన్య కొంచెం డల్ గా కనిపించేవాడు మనకి. ఇప్పుడు ఏదైతే మన ఇంతకు ముందు ఆడియో లాంచ్ అయిందో అప్పుడే అన్నాడు ఒక డైలాగ్ తో, అదే డైలాగ్ తో స్టార్ట్ చేస్తాను నేను. దద్దు గుర్తెట్టుకో, ఈ పాలి ఆట గురి తప్పేదే రేస్. ఫిబ్రవరి 7 తారీఖున రాచులమ్మ జాతరే, ఈసారి బాక్స్ ఆఫీస్ దగ్గర దుల్లా కొట్టేస్తున్నాం అని చెప్పేసి ఈ డైలాగ్ తో స్టార్ట్ చేసిండు. సో ఈ సినిమాకు చూసుకుంటే మనము ఇది ఒక రియల్ స్టోరీ ఇది. సో అక్కడ ప్లస్ పాయింట్ ఉంటుంది. ఇంకోటి మనకి లేడీ పవర్ స్టార్ ఈ సినిమాకి యాడ్ తోని తన డాన్స్ అయినా సరే ఏదైనా సరే దాని డాన్స్ తోని ఎంత విధ్వంసం క్రియేట్ చేస్తుందో మనకు తెలుసు. సో నాగ చైతన్య కాడికి వస్తే ఇంకా అతని క్లాస్, అసలుకి అతని డైలాగ్ అయినా సరే ఏదైనా సరే. ఇంకొకటి మనము చాలా క్యారెక్టర్స్ లో చూసాం, ఇందాక ఓ లవర్ బాయ్ లాగా లేకపోతే ఇంకోలాగా చూసినాము. కానీ ఫర్ ది ఫస్ట్ టైం ఒక ఫిషర్ మ్యాన్ గెటప్ లో మనం చూస్తున్నాము. కరెక్ట్ ఆ రోల్ కి కరెక్ట్ సరిపోయాడు, ఒక ఫిషర్ మ్యాన్ లాగానే ఉన్నాడు. లైక్ ఒక పెద్ద సెలబ్రిటీ అని తెలియకపోతే ఇతను కూడా చేపలు పట్టేటోడే అని చెప్పేసి లైక్ ఆ విధంగా అట్లా రూపొందించారు అసలుకి. ఇంకా సినిమా గురించి ఎంత మాట్లాడుకున్నా పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళతో తీసుకున్నా సరే ఈ మెయిన్ గా ఈ లాంగ్వేజ్ ఏదైతే శ్రీకాకుళం యాస ఉందో ఆ యాస చాలా బాగుంది. హీరోయిన్ అయినా సరే హీరో అయినా సరే వాళ్ళ డెలివరీ కూడా అలానే చేశారు. ఇంకా మనము ఈ సినిమాకి ఇంకో ప్లస్ పాయింట్ ఏదంటే అదే ఇండియా పాకిస్తాన్ బార్డర్ అని చెప్పేసి మన ఫిషర్ మ్యాన్స్ ఇక్కడ నుంచి తీసుకెళ్లి పాకిస్తాన్ తీసుకెళ్లారని చెప్పేసి దేశభక్తి ఉన్న ప్రతి ఒక్క మనిషి ఆ సినిమా చూడగలుగుతాడు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో ఓవరాల్ గా ఎలా చూసుకున్నా సరే చందు మొండేటి గారు కూడా తన డైరెక్షన్ కూడా చాలా బాగుంది. ఇంకా స్క్రీన్ సాంగ్స్ కూడా బాగుంది. బుజ్జి తల్లి అనే ఒక సాంగ్ చాలా విప్లవం క్రియేట్ చేసింది ఇక్కడ. అసలుకి ఎన్ని వ్యూస్ వచ్చినాయి అసలుకి. ఫర్ ది ఫస్ట్ టైం నాకు తెలిసినంత వరకు పెద్ద హీరో వాళ్ళ పాట కూడా ఎప్పుడు అన్నిగానం వ్యూస్ రాలేదు, చాలా వ్యూస్ వచ్చినాయి. కానీ ఇక్కడ చాలా మంది అనేది ఏంటంటే సాయి పల్లవి నాగ చైతన్యని డామినేట్ చేస్తుంది అని చెప్పేసి ఈ మాట అంటున్నారు. కానీ ఎక్కడ డామినేట్ చేయదండి. ఇప్పుడు నాగ చైతన్యం చిన్న హీరో కాదు కదా డామినేట్ చేయడానికి. సరే మీరు డాన్స్ లోనండి ఒప్పుకుంటాం, యాక్టింగ్ లో అంటే ఆమె చిన్న హీరోయిన్ కాదు కదా. అంత భయపడి ఉంటే సాయి పల్లవిని ఎందుకు తీసుకుంటారు, ఒక చిన్న హీరోయిన్ తీసుకుంటుంటే కదా. సో ప్రతి ఒక్కరికి ఏం చెప్పేదానంటే మనం ఇది ఒక తెలుగు సినిమా, ఒక టాలీవుడ్ సినిమా కాబట్టి మనందరము దాన్ని సహకరించాలి. అంతేగాని నేను సాయి పల్లవి ఫ్యాన్, నాగ చైతన్య ఫ్యాన్ అంటే కాదు. సినిమా మొత్తం బాగుంటేనే కదా సినిమా హిట్ అయ్యేది. మీ హీరోయిన్ బాగా చేస్తే హిట్ కాదు కదా. సో నేను చెప్పేది అదే, ఏదైనా సరే నాగ చైతన్య కెరియర్ లో ది బెస్ట్ ఫిలిం గా నిలబడిపోతుంది. తండేల్ సినిమా ఒక తోడేళ్లాగా మీ ముందుకు వచ్చి రికార్డులని బద్దలు కొడుతుంది. బ్రో డన్.